నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమ ఆసియాలో ఊహించని మలుపు. నిన్నటి దాకా ప్రాణమిత్రులుగా ఉన్న సౌదీ అరేబియా, యుఏఈల మధ్య ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. యెమెన్ విషయంలో మొదలైన విభేదాలు చిలికి గాలివానలా మారి ఒకరి దళాలపై మరొకరు దాడులు చేసుకునే స్థాయికి చేరాయి. యెమెన్ సమైక్యంగా ఉండాలని సౌదీ అంటుంటే యుఏఈ మాత్రం వేరే వ్యూహంతో అడుగులు వేస్తోంది. అసలు ఈ గల్ఫ్ దేశాల మధ్య పోరుకు కారణమేంటి? ఇప్పుడు మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. మధ్య ప్రాచ్యంలో మరోసారి గన్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఇరాన్ లో నిరసనలతో ఒకవైపు మంటలు రేగుతుంటే మరోవైపు గల్ఫ్ దిగ్గజాలు సౌదీ, యుఏఈల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. యెమెన్ గడ్డపై ఆధిపత్యం కోసం జరుగుతున్న ఈ పోరు ఇప్పుడు రెండు దేశాల మధ్య రణరంగాన్ని సృష్టించింది. ఒకప్పుడు కలిసి పనిచేసిన ఈ మిత్రులు ఇప్పుడు యెమెన్ లో చెరో వర్గానికి మద్దతు తెలుపుతూ యుద్ధానికి దిగడం గమనార్హం. అసలు ఏం జరిగిందంటే, యెమెన్ ప్రభుత్వ సంకీర్ణంలో భాగస్వామిగా ఉన్న సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ (STC) ఒక్కసారిగా స్వతంత్ర దక్షిణ యెమెన్ కోసం తిరుగుబాటు చేసింది. డిసెంబర్ నుంచి STC దళాలు హద్రామావత్, అల్ మరాహ్ వంటి ఇంధన వనరులు అధికంగా ఉన్న కీలక ప్రాంతాలను ఆక్రమించుకోవడం ప్రారంభించాయి. యెమెన్ సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్న సౌదీ అరేబియాకు ఇది మింగుడు పడలేదు. ఎందుకంటే ప్రస్తుత యెమెన్ ప్రభుత్వానికి సౌదీ వెన్నుదన్నుగా నిలుస్తోంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. తిరుగుబాటు చేస్తున్న STC దళాలకు యుఏఈ మద్దతు ఇస్తోంది. దీంతో ఆగ్రహించిన సౌదీ అరేబియా యుఏఈ మద్దతు గల దళాలపై నేరుగా దాడులకు దిగింది. ఈ దాడుల్లో పలువురు యోధులు ప్రాణాలు కోల్పోవడంతో గల్ఫ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తమ మద్దతుదారులపై దాడి చేయడాన్ని యుఏఈ తీవ్రంగా పరిగణిస్తోంది. సముద్ర మార్గాలు, చమురు నిల్వలు ఉన్న ప్రాంతాలపై పట్టు సాధించాలనే వ్యూహంతోనే ఈ రెండు దేశాలు యెమెన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేస్తున్నాయి. ఒకవైపు యెమెన్ సమగ్రతను కాపాడాలని సౌదీ అంటుంటే మరోవైపు STC ప్రయత్నాలకు యుఏఈ ఊతమిస్తోంది. ఇక మిత్రుల మధ్య మొదలైన ఈ ఇగో వార్ ఇప్పుడు మధ్య ప్రాచ్యం మొత్తాన్ని ప్రమాదంలోకి నెట్టేలా కనిపిస్తోంది. మరి ఈ ఉద్రిక్తతలు సద్దుమణుగుతాయా లేక ఒక భారీ యుద్ధానికి దారి తీస్తాయా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.